హ్యాపీగానే ఉంది సార్. దొంగలు చూసినట్టు ఆ దొంగతనంగా చూడడం ఏంది, ఆ గుంపులు గుంపులు మీటింగ్లు ఏంది, మొన్నటి వరకు ఎట్లా బొడ్డమ్మలు వేయడానికి రెడీగా పూజ అవగానే బయటికి వస్తే ప్రసాదం తీసుకోవాలని బొడ్డమ్మ వేయాలని ఎట్లా ఉండేవాళ్ళో ఈ రోజు అట్లా లేకుండా అదేందో వింత జంతువు వస్తే చూసేటగా ఎట్లా బయట ఉండి చూస్తారు కదా. అన్ని మారుతాయమ్మా, అన్ని మారే పరిస్థితి వస్తది. నలుగురితో ఉంటే ఇంకా ఒక హ్యాపీగా ఉండేది, ఊరంతా కలిసి హ్యాపీగా ఉంటుంది. ఇంకా చాలా జాతరలే కనిపించేది. కానీ సరే వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాలు కాబట్టి ఒక స్టెప్ ఎంకికేయచ్చు. రేపు కలుస్తారని మేము ఆశిస్తున్నాము. కలిసి హ్యాపీ కలవకపోతే మళ్ళీ మీ దగ్గర రావాల్సి వస్తుంది. మేము ఖచ్చితంగా నా దగ్గరికి కాదు సారి తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో కదిలి రావాలి. మరి మారాలి, మార్పులు రావాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి కదా. అన్ని సౌమ్యంగా పోవాలి, సామరస్యంగా పోవాలంటే అవ్వవు కదా. వీళ్ళు కూడా వీళ్ళ మనసును నిజంగా చెప్తున్న ప్రజలారా, ఆఫ్ ది కెమెరా కొన్ని జరిగినాయి. అందులో ఈ బ్రదర్ కావచ్చు, కాశీం కావచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళ చేతులున్న ఆయుధమే ST/SC అల్ట్రాసిటీ కేసు. ఆ కేసు గనక వీళ్ళు వెయ్యాలి అనుకుంటే క్షణాలలో FIR అయిపోతుంది. క్షణాలలో అవసరం కూడా లేదు ఆగడం. కానీ వీళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా మేము కేసులు వేయాలి, గెలవాలి, ఒక మెట్ట ఎక్కువ ఉండాలి కాదు. ఏదో ఈ రోజు కూడా సాధించినామన్న ఆలోచన కాదు. ఈ రోజటికి కూడా నాతోటి అన్న FIR పరిస్థితి వస్తే చేపిద్దాం, లేదు మేము మారుతాము, అందరం కలిసి మెలిసి ఉంటామంటే మాత్రము మా ఊరోళ్ళ మీద పొద్దుగాలు చేసి ముఖాలు చూసుకునే వాళ్ళ మీద మాకు వద్దన్న FIRలు, కంప్లైంట్లు ఇవన్నీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంత గొప్ప మనసున్న ఈ దళితులకు కూడా మనం చప్పట్లు కొట్టుకోవాలి ఒకసారి.